హరే కృష్ణ. మనం మొన్న ఈ మధ్యనే బాంబే జీవీ టూర్కి వెళ్ళాం కదా. ఈ జీవీ టూర్ గురించి, జీవీ గురించి కొందరు వారి వారి అభిప్రాయాలు తెలిపారు. వారి వారి అభిప్రాయాలు మనం కూడా తెలుసుకునే ముందుగా స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇది రాధా మదన్ మోహన్. ఇక్కడ దర్శనం చేసుకుని హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మేము తిరుపతి నుంచి వచ్చాము. నేను అక్కడ డాక్టర్ని, ఆంకాలజీ సర్జన్ని, సర్జికల్ ఆంకాలజీ. నా పేరు నగేష్. మాతాజీ మీరు? నా పేరు డాక్టర్ శ్రీదేవి అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను అక్కడ స్విమ్స్ అనే హాస్పిటల్లో అనస్థీషియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. బాబు శ్రీకృష్ణ చరణ్ 8th క్లాస్ చదువుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి, ఆంధ్రప్రదేశ్. శ్రీకృష్ణ చరణ్. ఎలా ఉంది జీవీకే టూర్? మీకు నచ్చిందా? చాలా బాగుంది. నీకు ఇక్కడ అంటే ఇట్లా అసోసియేషన్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా ప్రసాద్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందా? ఏం నచ్చింది? ఇప్పుడు 3 days నుంచి మనం తింటున్నాం కదా, నీకు ఏం నచ్చింది ఇందులో? అసోసియేషన్, అకామిడేషన్, ప్రసాదము, కీర్తన. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ ఇట్స్ ఏ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని డేస్ అయింది మీరు వచ్చి? నేను వచ్చి 2 days అయింది. రిసెప్షన్ ఈజ్ నైస్, ఫుడ్, అసోసియేషన్, నేచర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. We didn't expect this. They're very caring for everyone. Each and every minute details also they're taking care of everything. ఇది జీవీ టూర్ అండి. 100 acres లో ఉంది. బాంబే నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది? 8 కిలోమీటర్స్. ప్రతి ఒక్కరు కూడా వారి లైఫ్ లో, అంటే మేమైతే మళ్ళీ రావాలనుకుంటున్నాం. వారి లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. నాట్ ఓన్లీ స్పిరిచువాలిటీ కాకుండా సస్టైనబుల్ లివింగ్, ఫార్మింగ్, హౌ టు డూ గో సంరక్షణ కానీ, ఇంకా గో ఉత్పత్తుల్లో వేస్టేజ్, రీసైక్లింగ్, ఎవ్రీథింగ్. అంటే పిల్లలకి నేర్చుకోవడానికి, అంటే హౌ టు లివ్ సస్టైనబ్లీ, ప్రాక్టికల్ గా దే క్యాన్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ ఏ మస్ట్ విజిట్ ప్లేస్. ఒక గృహస్థాకి 1 ఎకరం ల్యాండ్ ఉంటే మనకు కావాల్సిన వస్తువులు, మన తినడానికి కావాల్సిన వస్తువులన్నీ మనమే పండించుకొని జీవనోపాధితో పాటు మనకు ఆరోగ్యకరమైన జీవనాన్ని ఎలా గడపాలో కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. రూమ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి? ఇట్స్ వండర్ఫుల్ స్టే అండి. చాలా బాగుంది. More than home. It's like you need not bother about rooms in GV. If you are coming to GV, rooms, everything will be taken care of. You just హైజీనిక్ చాలా ఉంది. ఇంత ప్లేస్ లో ఇప్పుడు ఇందాక మాతాజీ అడిగారు, ఒక్క మస్కిటో కూడా కనిపించట్లేదు ఏంటి ఇక్కడ అని. ఇంత రీసైక్లింగ్ చేస్తున్నా, ఇంత ప్లాస్టిక్, ఏదైనా మన వేస్టేజ్ అంతా కూడా వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేసి మన అక్కడ చూసాం కదా, మనం వాటర్ వేస్ట్, మన బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ నుంచి వాళ్ళు కంపోస్ట్ తయారు చేయడము, అట్లాంటి దగ్గర కూడా ఎలాంటి స్మెల్ కానీ. అండ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కూడా, అండ్ పవర్, సోలార్ ప్లాంట్స్, అండ్ ప్లాస్టిక్ నుంచి ఫ్యూయల్ తయారు చేసి దాని ద్వారా వీ కెన్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఒక సస్టైనబుల్ లివింగ్ కి ఎలా మనము చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ హియర్. And children has a lot of fun zone also. Kids can really enjoy nice. They will have nice time. రమన్ రెడ్డి. అండ్ యానిమల్ ప్రొటెక్షన్ కూడా, నాట్ ఓన్లీ అంటే గో సంరక్షణే కాకుండా హార్సెస్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ డాంకీస్, షీప్, ఆయుర్వేద. అంటే ఇట్స్ ఎ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఆవులు ఉన్న దగ్గర పేడతో మస్కిటోస్ మనం చూస్తాము పల్లెటూర్లలో. బట్ ఇక్కడ ఆ గోవుల్ని కూడా, ఆవుల్ని కూడా ఎంత నీట్గా ఉంచుతున్నారంటే వాటికి ఒక చిన్న దోమ కూడా కుట్టకుండా వాటికి సంరక్షిస్తున్నారు. అండ్ ఈవెన్ వాటి కోసం స్పెషల్ జోన్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ అయిన ఆవుల కొరకు ఒక జోను, ఎవరికైనా ఏ ఆవుకైనా కాలు ఇరిగినా కానీ వాటికి ఒక జోను, ఎద్దులకు ఒక జోను, ఆవులకు ఒక జోను. అంటే వాటికి ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు.
ఒక గో సంరక్షణ విధానం పర్ఫెక్ట్ 100% అంటే ఇక్కడ జీవిలో మనం చూడొచ్చు. గో సంరక్షణ ఇప్పుడు అంటే గోవులే కాకుండా హార్స్, మన డాంకీస్, డాగ్స్, ఇంక అక్కడ మనకి ఏం కనిపించినాయి, మేకలు. మళ్ళీ జనరల్ గా మనం డాగ్స్ ఇంట్లో పెంచేవైతే మనము ఎలా పేర్లు పెడతాము, ఏదో పెడతాం. కానీ ఇక్కడ ఉన్న టామీ అలా పిలుస్తాము. కానీ ఇక్కడ ఉన్న 2 డాగ్స్ పేర్లు ఏంటో తెలుసా మీకు? భక్తి, శక్తి. వాటి పేర్లు పిలవగానే అవి వచ్చేస్తాయంట కూడా. అండ్ ఇక్కడ ఆవుల పేర్లు కూడా 128 ఆవులు ఏమో ఉన్నాయి, నియర్ అబౌట్ 160, 180 ఆవులు ఉన్నాయి. ప్రతి ఆవుకు ఒక్కో పేరు ఉంది. అండ్ అవి ఆ ఆవు పేరుతో పిలవగానే అవి రెస్పాండ్ అవుతాయి. సో అంటే అలా కనెక్ట్ అవ్వాలి, అవి మనకు రెస్పాండ్ అవ్వాలి అంటే మనం మినిమం ఒక 2 నెలలు ఉంటే వాటితో అవుతుందని చెప్పారు ప్రభు. మాతాజీకి బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ బృంద సఖి మాతాజీ అని ఇక్కడ ఉన్నారు. 180 కూడా మాతాజీకి తెలుసు. అండ్ మాతాజీ పిలవగానే అవి రెస్పాండ్ అయ్యి చాలా ప్రేమగా రెస్పాండ్ అవుతాయి. యాక్చువల్లీ లాస్ట్ టైం అంటే ప్రభు చెప్పినట్టు బాడీ, మైండ్, సోల్ కి అన్నిటికీ ఇక్కడ ఉంది. బాడీకి కావాల్సిన ప్రసాదం ఉంది. ఫుడ్ ఈస్ దేర్ అండ్ యోగా ఈస్ దేర్ అండ్ ఆయుర్వేద ఈస్ దేర్ అండ్ ఫర్ మైండ్ మ్యూజిక్ థెరపీ ఈస్ దేర్, యోగా ఈస్ దేర్, సౌండ్ థెరపీ ఈస్ దేర్. For soul a lot of discourses, kirtan, satsang, everything is there. So it's a holistic approach in a single place. You won't get anywhere else. So that is GV. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. You need not go anywhere. You come to GV, you will have everything at one place. Nice. Hare Krishna. Hare Krishna. Thank you so much. Hare Krishna. I'm from Bombay. How was the GEV tour? Like how you enjoy? I think we have come here only for one day, and one day is also not enough. I feel like staying more. It's an excellent place. It's peaceful. It's silent. It's away from all the city areas, and the best thing about here is that you're only and only concentrating on Krishna. That's all. Wherever you see, even if I'm traveling, I'm walking, I'm going anywhere, everybody is only talking about Krishna and everybody is only chanting Krishna, and I'm very happy with that. Once again, happy Krishna Consciousness. Thank you so much. Hare Krishna Mataji. అసలు రావద్దు అనుకున్నాము మేము, అయినా వచ్చాము. వచ్చినాక ఇది ఎందుకు మిస్ అయినామా అని బాధపడ్డాము. అంత బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఫుడ్ కూడా స్వాతికంగా ఉంది కాబట్టి అసలు ఏది మా ఇంట్లో తిన్నా కూడా ఫస్ట్ ఇది పెట్టుకొని ఉంటాము. దాని పేరేంది మనం తాగేది, తాగుతూ ఉంటాము. డైజీని తాగుతాము. ఇక్కడికి వచ్చినాక డైజీని పక్కన పెట్టేస్తాము హ్యాపీగా. అంత బాగా హ్యాపీగా ఉంది ఫుడ్, మాకు చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీకు ఎలా అనిపించింది జీవి టూర్? హరే కృష్ణ అమ్మ, చాలా హ్యాపీ. ఆధ్యాత్మిక ప్లేస్ అంటే ఇదే. మనకు బృందావనం వెళ్తాము, మాయాపూర్ వెళ్ళాము, అయోధ్య, ఇట్లా అన్ని చోట్లకే వెళ్తాము. అన్నీ ఇక్కడే చూపించేస్తున్నారు అనమాట. అంటే ఒక కేవలము స్పిరిచువల్ కాకుండా మన సైంటిఫిక్గా ఎలాగ డెవలప్ చేసుకోవాలా, ఒక వాటర్ని వేస్ట్ చేయకుండా ఎలా చూసుకోవాలా, ఒక జంతువుల్ని ఎలాగ మనం సంరక్షించుకోవాలా అని అన్ని రకములుగా, ఒకే రకం కానే కాదు, ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ కానీ ఆ స్పిరిచువాలిటీ కానీ బాగా నచ్చింది. ఇప్పుడు బృందావనంలో మనం గోవర్ధన పరిక్రమణ చేస్తూ ఉంటే గోవర్ధన గిరి కనిపించట్లా, అంతా బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. కానీ మనకు ఇక్కడ ఉన్న కొంచెము గోవర్ధనగిరి హ్యాపీగా చూస్తున్నాం అనమాట, ఆనందంగా. అది కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీకు ఎలా అనిపించింది ఈ టూర్? మీరు వచ్చి 2 days అయింది కదా, ఈ 2 days లో మీరు ఎలా అనిపించింది మీకు? నాకు స్పిరిచువల్గా చాలా గ్రేట్ అనిపించింది. తర్వాత మాకు ప్రణవాన్ దాస్తో పర్సనల్గా ఉంది కాబట్టి, టచ్ ఉంది కాబట్టి, ఆయన రోజు క్లాస్ ఉంటాం కాబట్టి ఇప్పుడు పర్సనల్ టచ్ కూడా తెలిసిపోయింది. తర్వాత ఆయన తను టీచర్ అనే కానీ నాకు ఏమంటారు
ఆధ్యాత్మిక గురువు అని కానీ ఆయన ఫీల్ అవ్వడు, జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆయన నడుక బాగా నచ్చింది. తర్వాత ఈ అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరు నేనంటే ఫ్యూచర్లో ఎవరన్నా ఇట్లా చేస్తే టూర్ మిస్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ తీసుకొస్తే చాలా మంచిది నా దేశంలో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కడప నుంచి వచ్చాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీకు ఎలా అనిపించింది ఈ జీవితం? హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది. మేము చాలా రోజులుగా ప్రణవానంద దాస్ ప్రభుజీ గారి వీడియోస్ చూస్తున్నాము. ఈరోజు ఈ ట్రిప్లో ఈ 2 రోజులు ఆయనతో కలిసి ఉండడము అనేది మహాభాగ్యంగా భావిస్తూ మన అందరి మాతాజీలు ప్రభుజీలతో అందరితో కలిసి తిరగడం చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ 4:30కి అందరూ కూడా మార్నింగ్ 4:30కి హారతులకి రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంటి దగ్గర ఉంటే ఎవరు కూడా 6:37కి లేచేవాళ్ళు. అలాంటిది ఆధ్యాత్మిక భక్తితో, దేవుని పైన భక్తితో 4:30కి వచ్చి అందరూ హారతులు తీసుకొని టైం సరిగ్గా ప్రభుజీ గారు ప్రోగ్రాం ప్రకారం అవుతున్నారు అని అంటే చాలా సంతోషంగా, చాలా చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణవానంద ప్రభుజీ గారితో అసోసియేషన్ లాస్ట్ 3 years నుంచి, హవెవర్ లాస్ట్ 10 years నుంచి ఐఎమ్ లైఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఇస్కాన్ బెంగళూరు. ఐఎమ్ డాక్టర్ నూకల శ్రీనివాసరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్. 32 years అకాడమిక్ ఎక్సలెన్స్, స్టిల్ కంటిన్యూయింగ్. అయితే ఈ GEV 24 టూర్ లాస్ట్ 65 days నుంచి డే అండ్ నైట్ ప్రణవానంద ప్రభుజీతో మెసేజెస్ మీద మెసేజెస్ పెట్టిన వాడిని నేను. ఎక్కడ మిస్ అవుతానో అని ఫ్యామిలీకి కూడా చెప్పకుండా బాంబేలో సస్టైనబుల్ ఇంజనీరింగ్ కాన్ఫరెన్స్ మేము చేయబోతున్నాం హైదరాబాద్లో డిసెంబర్లో. దాని గురించి ఇక్కడ రీసెర్చ్ నడుస్తోందని తెలుసుకుని ఇక్కడ ప్రొఫెసర్స్ ఇన్వైట్ చేయడానికని నేను వచ్చాను యాక్చువల్గా. కానీ ఆ కృష్ణ పరమాత్మ దయ వలన GEV 24 మీ అందరి భక్తుల సాంగత్యంతో కలిసి ఉండి ఇంకొంచెం భక్తి ప్రపత్తుల ముందుకి నడిపించుకో, ఆ మార్గంలో నడవాలని నిశ్చయించుకొని ఫస్ట్ ప్రామిస్ చేసిన వ్యక్తిని నేను. GEV 24లో మొట్టమొదట ఎప్పుడు మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు అని ప్రణవానంద ప్రభుజీని డే అండ్ నైట్ మెసేజ్ల మీద మెసేజ్లు దంచింది నేను. అయితే ప్రణవానంద ప్రభుజీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్కడ కోపం అనేది అయితే లేదు. ఎలాగ ఆధ్యాత్మిక చింతన నడవడుచుకోవాలి, అలాగే మన పిల్లల్ని, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అన్నది ఆయన నేర్పారు. ఆయన భాగవతం క్లాసెస్ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. దాన్నంతా నేను కంప్రెస్ చేసి మళ్ళీ ఆయనకి PDF ఫైల్ పంపించాను. హైలీ అప్రిషియేటెడ్ ఆయన. ఇక్కడ ఫెసిలిటీస్ ఈజ్ కన్సర్న్డ్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఇచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ హాస్పిటాలిటీ ఎక్సలెంట్. అయితే నాకు శబరిమల 23 సార్లు వెళ్ళాను కనుక 4 గంటలకి లేచే అలవాటు ఉంది. ఇక్కడ అలారం లేకుండానే ఆటోమేటిక్గా తెలివి వస్తుంది. డ్యూ టు ఏజ్ 62 years అయ్యాం, మీరు నమ్మరు. అయితే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గత 2.5 రోజులుగా ఆధ్యాత్మిక భావన అయితేనే, టెంపుల్ దర్శనం అయితేనే, మిగతా ఫెసిలిటీస్ హాస్పిటాలిటీ అయితేనే, ఎంటైర్ టూర్ టైం టు టైం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మీరు మా అతిథులు, పిల్లిగారి కంటే ఇంకా ఎక్కువగా చూసుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే మా ఫ్యామిలీని అందరినీ తెద్దామని విశ్వ ప్రయత్నం చేశాను, కానీ అది వాళ్ళకి ప్రాప్తం లేదు. గోవా వెళ్ళారు వాళ్ళు. సో ఎనీవే నెక్స్ట్ టైం నేను ఆల్రెడీ అనౌన్స్ చేసేసాను, నేనే సంధానకర్తని. ఈ బృందావన్ టూర్కి స్వామివారిని ప్రెషరైజ్ చేసింది నేను. నిన్న కూడా ప్రామిస్ చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొస్తానని చెప్పాను. వాళ్ళందరినీ ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాను, మీరు గోవా వెళ్ళాలి అనుకుంటే బృందావనం టూర్కి నాతో రావాలి, అది ప్రామిస్ చేయండి, అప్పుడు గోవా టికెట్లకి డబ్బులు ఇస్తానని చెప్పా. వాళ్ళందరూ వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు నేను GEV టూర్కి వచ్చాను. చాలా సంతోషం.
ప్రణవానంద ప్రభుజీకి నిజంగా మనం ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా ఇటువంటి ఫెసిలిటీ మళ్ళీ మళ్ళీ మనకి రాదు. మనం డబ్బులు ఇచ్చి కొనలేనిది ఇది, ఈ ఫెసిలిటీ. ఈ 4 రోజులు కొంచెం స్పిరిచువల్ గా, ఇవాళ పొద్దున కూడా చెప్పారు, మీరు కొంచెం ఓర్పుతో భక్తి భావనతో ఈ 2 రోజులు ఉండండి, తర్వాత మీ ఇంటికి వెళ్ళాక మీ ఇష్టం అని. సో అది విని 3:30కి లేచాం. సో శ్రద్ధగా చేస్తున్నాము. అయితే నేర్చుకున్నది డెల్టా ఎక్సే, ఇంకొంచెం నేర్చుకోవడానికని ప్రయత్నం చేస్తాము. వీఆర్ హైలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ contributed to make this a grand success of this tour in terms of devotional and spiritual. Not only one can learn and share this to our friends. Thank you. Hare Krishna Prabhu. హరే కృష్ణ ప్రభుజీ. Thank you. Hare Krishna. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుజీ? ఇది మీరు వచ్చి 2 days అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ యాత్ర మామూలుగా స్పిరిచువల్గా ఉంటుంది అని అనుకొని వచ్చాము, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ది స్పిరిచువల్ టూర్, బట్ ఈజ్ ఎ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. సో అన్ని విధాల మన మనసుకు అలాగే శరీరానికి అన్నిటికీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపించేటువంటి, ఇక్కడ సైంటిఫిక్గా కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ సిస్టంగా ఉండడం, నో వేస్టేజ్, ప్రతి వేస్ట్ను కన్వర్ట్ చేసి యూజబుల్ ప్రోడక్ట్గా, నాట్ ఈవెన్ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ వేస్టెడ్ హియర్. సో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది అప్కమింగ్ వరల్డ్ అండ్ టు ది అవర్స్ ఆల్సో. సో ఈ విధానాలన్నింటినీ మనం పాటిస్తూ, ఈ అన్నిటికీ మూలం భక్తి మార్గం. సో ఈ భక్తి అనేటువంటి ఒక డిసిప్లైన్ వల్ల 160 మంది టూర్లో వచ్చిన దెర్ ఈజ్ నో సింగిల్ డిస్టర్బెన్స్. దట్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది భక్తి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. సో కాబట్టి భక్తి అనేది దేవుడి మీద అనేది కాదు, కానీ అది ఒక సిస్టమ్. ఆ సిస్టాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ వరల్డ్ వ్యాపారాలు కానీ, వృత్తులు కానీ అన్నీ కూడా డిసిప్లైన్డ్గా ఉంటాయి. సో ఆల్ ఆఫ్ we had to follow these bhakti systems in our life and get benefited. That we get here benefited from this tour. Thank you very much. హరిబో. ఇవండి గోవర్ధన్ ఎకో విలేజ్ యొక్క విశేషాలు. ఈ జీవి యొక్క ఫుల్ టూర్ మొత్తం కూడా రచనా రెడ్డిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ ఫుల్ వీడియో కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కూడా మీరు తెలపండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆ ఫుల్ వీడియోలో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.